गुरु साक्षात् परब्रह्म तस्मै श्री रवे नमः। साख्यं नृभक्ति संयुक्तं वलीलोहक्यं त्रिविलापः भक्त्यां देवं प्रयच्छामि देवाय परमात्मने राहिमाल्लदगातो గత 5 సంవత్సరాలు చూసాం మనం ఎలా జరిగిందో. మళ్ళీ మన చెట్టి గారి పరిపాలన ఉండదని మా చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఒక గుంటూరు లక్ష్మి గారికి కూడా వెళ్ళండి వీరిద్దరికి కూడా కుట్టు మిషన్ కొనుక్కునే నిమిత్తం కోన శ్రీనివాసరావు గారి ఆర్థిక సహకారంతో అలాగే 20 మందికి పేద ఆర్య వయసులకు శారీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పేర్లు చోట్ల దయచేసి వెంటనే సేపే వచ్చి తీసుకోవాల్సి
ఆ రోజు మర్చిపోయింది ఒకటే, అది ఏప్రిల్ 23 నేను నామినేషన్ వేసింది. నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా విజయం నాకు తెలిసినప్పటికీ కూడా మెజారిటీని కూడా ఊహించి కొద్దిగా రాజకీయ అవగాహన ఉన్న వాసులు చెప్తే అంత వస్తానన్నారు. వెళ్ళి చూసిన తర్వాత నేను కౌంటింగ్ కూడా నేను రానన్నా, ఎందుకంటే నేను తెలుస్తాను కదా మధ్యలో వస్తాను లేక ఎప్పుడో ఓటు చివరి దాకా ఉండాలి కదా అని చెప్పాను. నేను 4వ రౌండ్కు ఎప్పుడు వెళ్ళాను. వాసు అన్నాడు 1000, నేను ప్రతి బూత్లో కూడా 1500 వచ్చే వార్డులు ఉన్నాయంటే అబ్బే అలాగే ఎన్నో వస్తాయని, అలాగంటే మన మెజారిటీ దాటిపోతాడు అంటే నిరుత్సాహం పెట్టండి అన్న. అంటే మెజారిటీ అంతా వస్తుంది, లేకపోతే మా కార్యకర్తలందరూ వాళ్ళు చాలా వర్షాలు ఉంటారు. వాసు దానికి కారణం అయ్యాడు. అంటే దానికంటే ఎక్కువ చరిత్రలో ఎప్పుడు లేని మెజారిటీ ఒకటి కంటే 50 డివిజన్లో కూడా ఎప్పుడు ఏ నాయకుడికి ఒక పార్టీకి మెజారిటీ రావటం అనేది ఏలూరు చరిత్రలో లేదు. ఆ చరిత్రను నేను ఏం చేశాను. నేను రాజకీయం చేసేటప్పుడు కూడా వాసు అంటుండేవాడు అని, వీళ్ళందరూ వస్తున్నారు ఎంతమందిని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నావు ఏంటని అన్నారు. ఏ జేబుకి ఆ జేబు ఉంది, ఆ జేబులో పెట్టుకోవడం అన్నీ ఉంటాయి, అలాగే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది అన్నారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత అన్నాడు ఇంతమందిని నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు అన్నాడు. అంటే అయిన తర్వాత కూడా చిన్న చిన్న గొడవలు ఎన్ని అయితే నువ్వు ఈ కత్తినిస్తావు ఎలా చేస్తావు అన్నాడు. దేనికి జరుగుద్ది అదే జరుగుద్ది అని చెప్పన్నా. నేను ఒక్కడిని అన్ని చేయలేను, నాతో పాటు నాకు సహకరించడానికి చాలా మంది ఎవరికి అవగాహన ఉంటే ఆ అవగాహనకు సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు చేయడానికి నిర్వహించడానికి పెట్టా. నమ్మకంతో కూడుకుంది రాజకీయం. నన్ను ఎవరైనా మోసం చేస్తారో అనేది నేను ఎప్పుడు నా చుట్టూతో ఉన్న ప్రతి మనిషి కూడా కసితో పనిచేశారు. ఏ ఒక్క మనిషిని కూడా నేను అనుమానించలేదు. వాళ్ళ స్వేచ్ఛతో వాళ్ళని వదిలేశారు. ఓటు వేయమని అడిగి తీసుకొస్తానికైతే ఎవరో రావాల్సిన పని లేకుండా నేను ఏదైతే బాధ్యతతో ఓటు వేయాలని అడిగానో అదే బాధ్యతగా నేను అడిగిన బాధ్యత కంటే 2 బాధ్యతలు ఎక్కువగా చేయడం జరిగింది. ప్రజలకు మంచి జరగాలి, ప్రభుత్వ పరంగా ఏదైతే రాయితీ వస్తుందో తప్పనిసరిగా వాళ్ళందరికీ మీరు స్వేచ్ఛాయుతంగా ఏ పార్టీ వారైనా సరే ధైర్యంగా వ్యాపారం చేసుకునే లక్ష్యం మీకు ఉండాలి. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి నా వంతు సహకారం మీ అందరికి కూడా అందిస్తానని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరో కూడా వ్యాపారస్తులు ఎందుకంటే అంతా బాగుంటే సవ్యంగా సాగుతుంటే దేని గురించి కూడా పట్టించుకోరు. అసలు రోజు తెల్లారు లెగిస్తే ఏ విధమైన వార్త వస్తుంది, ఏ విధమైన వార్త చూడాలన్న ఉద్దేశంతో 5 సంవత్సరాలు కూడా చాలా కటకట్లాడుతూ పడేది. అలాంటి భయమే రేపొద్దున మళ్ళీ వాడు వస్తే మన ఇబ్బంది పెడతాడన్న ఉద్దేశంతో కొంతమంది ఏమి చేయలేని పరిస్థితిలో, కొంతమంది ఒత్తిడితో అనేక రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడంతో కొంతమంది ఏమి చేయలేని పరిస్థితిలో కూడా బయటికి రాలా. వాళ్ళు ఉపయోగించుకుందామని చూశారు, కానీ నేను దేనికి భయపడలేదు. నేను దాని గురించి అసలు ఆలోచన కూడా చేయలేదు. ఎవరో ఒకళ్ళు అది వెళ్తున్నారు అటు వెళ్ళారు అనేది కూడా నేను ఏ రోజు అడగల, నేను ఎవరిని కూడా ఏమి అడగల. అలాంటి పరిస్థితిలో మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే నేను మంచి చేస్తే మీరు మంచికి ఓటేయండి. మీరు నిలబడాలనుకోండి. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అరుణ్ గారు అవ్వచ్చు, వాసు అవ్వచ్చు, ఇలా రాజకీయాలు తప్ప. అలాగే వ్యాపారంలో ఉన్నా కూడా నంగులు సత్యనారాయణ కానీ బ్రహ్మయ్య కానీ తప్ప. వాళ్ళు కేసు పెట్టినా దానికి డిసైడ్ అవుతారు, దానికి పోరాటం చేసినా డిసైడ్ అవుతారు. అలాంటి వాళ్ళు దేనికి అంటే మంచి జరుగుతున్నప్పుడు చేసుకోవచ్చు. న్యూట్రల్ గా ఉన్నప్పుడు ఏ వ్యాపారస్తుడిని కూడా రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టకోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఇది వరకు చేయలేదు, ఇప్పుడు చేయలేదు, మమ్మల్ని కూడా చేయొద్దనే చెప్తారు. ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టకూడదన్నారు. మాకు కూడా అటువంటి లక్షణం లేదు, నేను అటువంటి పనులు కూడా చేసే పరిస్థితే లేదు. రేపు రాబోయే రోజుల్లో మీ అందరి సహకారం ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇలాగే ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో 2029 అనేది ఎవరిదనేది మీరు నిర్ణయించండి. నేను ఒకటే మాట ఇచ్చాను, పార్టీ ఇప్పుడు ఏదైతే పరిస్థితుల్లో నాకు అప్పచెప్పిందో మళ్ళీ పార్టీకి అదే పరిస్థితి ఉండేటట్టుగా అప్పచెప్తానని చెప్పి నేను పైన అధిష్టానానికి మాట ఇచ్చాను. ఎందుకంటే అభ్యర్థులు ఎవరైనా అవ్వచ్చు, నేను అవ్వచ్చు, పార్టీ ఎవరు నిర్ణయిస్తే అలా వస్తుంది. నేను కాకపోతే ఇంకొకటి వస్తాడు. ఎవరు వచ్చినప్పటికీ కూడా సమాజం బాగుండాలి. బాగున్న ఓడికి ఎవరైతే మీ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారనుకుంటారో వాళ్ళకి మీరు ఓటేసే దిశగా ఎప్పుడు కూడా దాన్ని తీసుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు కూడా నేను ఎప్పుడు ఎలక్షన్ ముందు కూడా అనేక మంది తటస్థులతో వేయించాను. అందరికీ పని చేయలేకపోవచ్చు, కానీ ఎవరికి కూడా అన్యాయం అయితే చేయనని బట్టి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాగే మన రాజా గారు అడిగారు ఇళ్ల స్థలాలు లేని వారికి వయస్సులకి, అలాగే ఇళ్ల పట్టాలు కట్టుకోవడానికి లోను, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇల్లు లేనివాడు
ఈ 5 సంవత్సరాల్లో ఏలూరులో ఎవరూ లేకుండా చేయాలనేది నా ధ్యేయం. ఆ ఆశయం నెరవేరాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇల్లు కానీ లోకడ టిడ్కోకి మీలో కూడా కొంతమంది డీడీలు కట్టించుంటారు అవి కానీ ఇప్పుడు ఖాళీగా ఇల్లు ఉన్నాయి కానీ అన్ని ఎవరైనా వాళ్ళకి అప్పచెప్తే అసలు ఇల్లు లేనివాడు ఏలూరులో ఉండడం. దానికి ఒక పక్షాలన్న అవసరం. ఎందుకంటే 2 ఏసీ ఇల్లు ఉన్నాడు, 3 ఏసీ ఇల్లు ఉన్నవాడు అన్నారు, అందరూ ఉన్నారు. అమ్ముకోవడానికి ఇల్లు తీసేస్తున్నారు. దానికి ఒక సిస్టమ్ పెట్టలేదు. ఆ సిస్టాన్ని పెట్టమని నేను అడిగాను. ఆ సిస్టమ్ నెరవేరితే మటుకు అందరికీ కూడా ఇల్లు వస్తాయి. లేనప్పటికీ కూడా ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్న ఇల్లు మీ అందరూ కూడా వయసు ప్రముఖులు ఉన్నారు, ఇక్కడ సంఘం వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే లేవనుకున్నారో వాళ్ళకి ఇల్లు పట్టాలు లేదనేది, మీరు ఇల్లు స్థలం లేదనేది నాకు ఇవ్వండి. అంచెలంచెలుగా అందరికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఇల్లు కట్టించి వాళ్ళకి చెప్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏ పని ఉన్నా సరే మీరు అసలు దళారీ వ్యవస్థను ఎవరిని నమ్మద్దు. డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి నా దగ్గర రండి. ఏ పని ఉన్నా సరే, అది ఎటువంటి పని అన్నా సరే. మీరు పొద్దున ఉదయం పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే నేను 5:30 కాడ నుంచి 7:30 వరకు ఇంటి దగ్గర ఉంటా. 8 కాడ నుంచి 2 వరకు ఆఫీస్ లో ఉంటా. మీరు వచ్చేటప్పుడు నా నెంబర్ మీ అందరికీ ఇచ్చా. లేకపోతే మా వయసు సంఘ ప్రముఖుల దగ్గర ఉంది. నాకు ఫోన్ చేయండి, కొంచెం పని ఉంది. ఎందుకంటే నేను వెళ్తే అమరావతి వెళ్తా, లేకపోతే మీ పని మీదే ఉంటా. ఎవరికి ఏ పని ఉన్నా